డబ్బుందనే అహంకారంతో చాలామంది విర్రవీగుతుంటారనమాట. కొన్నిసార్లు నడమంత్రపు సిరి అని కూడా వస్తూ ఉంటుంది. అంటే అప్పటి వరకు ఏమీ ఉండదు, కానీ ఉన్న పలంగా డబ్బు వచ్చేసరికి వీళ్లకు ఒక పెద్ద అంటే పుట్టుకతోటే కోటీశ్వరుల్లాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న స్నేహితుల్ని కూడా చీప్గా చూడడం మొదలెడతారు. స్నేహితులనే కాదు, బంధువులను, తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని కూడా ఈ డబ్బు ఉంది అనే గర్వంతో వాళ్ళను చాలా చీపుగా చూస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారికి ఎటువంటి శిక్ష పడుతుంది అని మనకు గరుడ పురాణం చెబుతుందంటే, ఇటువంటి వారికి శుచిముఖి అనే శిక్ష పడుతుందంట. చాలా పదునుగా ఉన్న ఆ ముళ్ళ లాంటి ఆ ఆయుధాలతోటి వీళ్లకు బడిత పూజ చేస్తారని చెప్పేసి మనకు గరుడ పురాణం చెబుతుంది. కాబట్టి నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు విర్రవీగకండి. అంతేకాకుండా మీ దగ్గర డబ్బు అధికారము ఉందని చెప్పేసి మీరు ఎటువంటి ఓవర్ యాక్షన్ చేయకోకుండా